దోస్తీ స్పెషల్. వెయ్యాలి నటరాజులాగా నవ్వే చిందాలి నెలరాజులా మనసే ఉండాలి. అసలు చిట్టి చిరంజీవి గారు వాక్ చేశాడు. బాలయ్య బాబు గారు బ్యాట్ పిలుస్తుంటే బ్యాట్ వచ్చేది. పెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక నీవే తనివి తీరా. నాకు బాలయ్య చాలా ఇష్టం. మెయిన్ గా వీడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, వీడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. మా ఇంట్లోనే వాళ్ళిద్దరు రోజు మాట్లాడుకుంటే మీ ఇద్దరం బయట కాపలాగా వేస్తాం. మంచి మంచి కట్టుబాట్లు సార్. Especially Mukul neck thing, that was good. ఫ్యాబ్యులస్ జాబ్ అండ్ నా ఇంటెన్సిటీ నాకు చాలా నచ్చింది. కొంతమంది సర్ప్రైజింగ్ గెస్ట్లు రాబోతున్నారు. మాస్టర్ ఒక్కసారి కళ్ళు మూసుకుంటారా? ట్వంటీ 25 years అవుతుంది మా ఫ్రెండ్షిప్. ఒక్కసారి కూడా మేము యారా అనుకోలేదు. నా ఇంజనీరింగ్ ఫ్రెండ్ మాస్టర్ ఎవరికి లేనేసేవారు ఇంజనీరింగ్ కాలేజ్ లో తెలుసుకోవాలని ఉంది. క్లాస్ అవుతూ ఉండేది, ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చున్న వాళ్ళు. ఇలా ఇంటర్వెల్ బ్రేక్ అవగానే రీడని చూస్తే ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళి ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడడం. మాస్టర్ లవ్ స్టోరీ ఒక గ్రేట్ థింగ్. అంటే మాస్టర్ లవ్ మ్యారేజ్ అని చెప్పారు లేదో కూడా నాకు తెలియదు. నువ్వు చెప్పావుగా ఇప్పుడు. సుందరి నేను చూడని నీలో You stole the show, master. గూడలో నిల్డమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట. ఏ రోజు కూడా నేను తనకి ఒక్క గిఫ్ట్ కానీ ఏది కూడా ఇవ్వలేదు. తనకి నా మనస్ఫూర్తిగా ఫస్ట్ టైం ఒక ఇంపార్టెంట్ గిఫ్ట్ ఒకటి ఇద్దామని. ఇద్దరు ఎనర్జీ లెవెల్స్ స్టార్ట్ టు ఎండ్ అదిరిపోయింది. అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. మరి మన యాంకర్ కు ఒక సర్ప్రైజ్ ఉండాలి కదా. 1 2 3 మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ. మనోడు ఇప్పుడు స్టడీగా నిలబడ్డాడు కదా, మీరు చెప్పే విషయాన్ని కంగారు పడిపోవాలి. అంటే మొత్తం అన్ని అలాంటివి ఉన్నాయి. అరే సరే ఏం చెప్దాం, అది ముంబైలో పోనీ వైజాగ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఒక సినిమాలో ఒక కొరియోగ్రాఫర్ ఒక హీరో కలిపి చేస్తే ఎలా ఉంటుందో అలా. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. మీ స్టైల్ బాగుంది. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. మీ ఇద్దరు డాన్స్ చేస్తుంటే చాలా గ్రేస్ఫుల్ గా ఉంది. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముదరున్నది పందిరన్నది. నేను ఒక్కసారి బాబాయ్ని హగ్ చేసుకుంటాను.
చిరంజీవి గారి స్టైల్ ఎవరికి రాదు, మళ్ళీ మీ దగ్గర చూశానండి. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాలంటే ఆ మూడోవాడు కూడా రావాలి. మనసే ఇచ్చి చెయ్యందించి వీళ్ళిందాక వీళ్ళిద్దరు డాన్స్ చేస్తుంటే అక్కడ కూర్చొని నాకు అసలు ఆగలేదండి. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. మీ ముగ్గురు చిట్టి మాస్టర్కి మాత్రం ఎప్పటికీ రుణపడి ఉండాలి. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ, తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం వీడే చిట్టి మాస్టర్ అంటే దేనికన్నా వీళ్ళే చిట్టి మాస్టర్ అంటే. పాడే పువ్వుల జంట మేమే, సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నువ్వేం సాధించావు లైఫ్లో అంటే అది నా శిష్యుడు అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంటుంది. ఒక మంచి రికగ్నైజేషన్ ఇచ్చింది సార్ జబర్దస్త్. నాకు గర్వంగా చెప్పుకునేది ఏంటంటే సార్, ఒకసారి మా అమ్మ నాన్న నేను హాస్పిటల్ తీసుకెళ్ళి గవర్నమెంట్ ఎంప్లాయీ మంచి మా పేరెంట్స్ని చూసి చాలా అదృష్టవంతులు సార్ మీకు ఇలాంటి కొడుకున్నందుకు. గ్రేట్ అప్రిసియేషన్. ఇప్పుడు చంటి శిష్యులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వస్తే చంటే వాళ్ళ కాలు గడుగుతాడు. ధనరాజ్ వేణు ఆర్టిస్టులు అయ్యారు. జూనియర్ మా టీంలో జాయిన్ అన్న తాగబోతు రమేష్ కూడా ఆర్టిస్ట్ అయ్యాడు. నేను మాత్రం అవ్వట్లా. ఆ డిసప్పాయింట్ లో ఉన్నప్పుడు నాకు జబర్దస్త్ ఆపర్చునిటీ వచ్చింది. ఒకటే అనుకున్నా, నా లైఫ్ అండ్ డెత్ ప్రోగ్రామ్ ఇది. రాఘవ్ గారు టోటల్ గా ఎన్ని స్కిట్స్ అయి ఉంటాయి? అన్ని స్కిట్లు చేశాను. ట్వెల్వ్ సెలబ్రేషన్స్ కి ఇంద్రజ గారు ఖుష్బూ గారు వస్తారని చెప్పారు. ఇక్కడ కాంచనా గారు లోకుల కాకులాంటి గారు వచ్చారు. షీజ్ ఇంద్రజ మీ ఖుష్బూ. ఎక్కడో డౌట్ కొడుతున్నా మీరు ప్రూఫ్ చేయమంట. ఇంద్రజ గారే ఎన్నడా అది ఎప్పుడు ఇరికే ఖుష్బూ గారు. ఇప్పటికీ కూడా నేను ఎక్కడికి వెళ్ళినా ఎంత కష్టపడి ఒక నటిగా నన్ను నిరూపించుకోవాలని అనుకుంటున్నా. ఈ జన్మకి యూ విల్ బి జబర్దస్త్ అనసూయ. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసారు జబర్దస్త్ చెట్టు నీడలో. వీణన్న షూటింగ్ కి లేటుగా వస్తే చేసే డ్రామాలు, అనసూయ గారి డ్రెస్సింగ్ కి వచ్చిన హాట్ ప్రోమోలు, ధనరాజు గారు సెట్టులో చెప్పిన జాతకాలు, జడ్జి సీటులోన రోజమ్మ గారి జ్ఞాపకాలు. మా ఫ్యామిలీ మీద, మా జబర్దస్త్ మీద ఫస్ట్ టైం సాంగ్ విన్నాం. చాలా చక్కగా పాడారు. రష్మి గుండెల్లోన సుధీర్ నాటిన ప్రేమ పువ్వులు, హైపరాది గారు రైసింగ్ రాజు తోటి హైపరు పంచులు. మీరు ఆ పాట పాడుతుంటే నిజంగా ఆ మిస్సింగ్ ఫీలింగ్ మా అందరికి తెప్పించారు. అంత బ్యూటిఫుల్ గా పాడారు హారిక. బేసికల్ గా ఇంద్రజ గారు సెన్సిటివ్. ఆ అమ్మాయి ఎవరు మనసు తలుపు తెరిచే పాట ఉంటది, మనసు కరిగేలా పాడేవారు. ఆ పాటలో
ఎంత డెప్త్ ఉందో ఆ డెప్త్ మీ వాయిస్ లో కనబడి జీవితం బోల్డ్ అని అవకాశాలు ఇవ్వదు అని అంటారు, కానీ నేనంటాను తప్పకుండా ఇస్తుంది. ఐ హ్యావ్ సమ్ ప్యాచప్స్ టు మేక్. యాక్చువల్ గా ఎవరికి తెలియనివి కొన్ని తెలిసిపోయేలా ఉన్నాయి మరి ప్యాచప్ వల్ల. ఓ వీళ్ళిద్దరు మాట్లాడు, అదే వాట్సాప్ లో గానీ ఫోన్ చేసి మాట్లాడుంటే అయిపోయేది కదా. అలా అయితే చాలా ఈగోలు అడ్డొస్తాయి. ఇలా అయితే ఈ జబర్దస్త్ జర్నీలో చాలా ప్రధానమైన ఘట్టం. జబర్దస్త్లో ఆ వెనక ఎవరైతే పొడుస్తున్నారో వాళ్ళందరూ కట్టపలు. అలా అని ముందున్న వాళ్ళేమి బాహుబలు కాదు. కంటెస్టెంట్లు అందరూ టీం లీడర్ని పొడిచిన వాళ్ళే. ఒక్క రచ్చరవి అన్నయ్య హడావుల్లో అతనే పొడుచుకున్నాడు. ఇక అసలైన ఘట్టం ఇది నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎంత మందిని పొడిచారయ్యా పాపం చంటిని. జబర్దస్త్లో ఇతనికి ఉన్న కత్తులు అన్ని దిగినాయి. ఆల్మోస్ట్ వీపు జల్లెడైంది. శంకర్ గడి గోడ మీద పెయింట్లు వేసుకుని తీసుకొచ్చి ఆర్టిస్టింగ్ అసలు ప్రమాదకారి వాడు. అసలు మనోడు ఈయన కామెడీ మొత్తం నాగబాబు గారికి తెలిసి కూడా నాగబాబు గారి దగ్గరికి వెళ్ళి మీరు ఒక 4 పెట్టండి మనకు 10 వస్తాయి అన్నాడంట. అది ఆల్మోస్ట్ అందరు కలిసి నన్ను పొడిచారు. ఆ విషయం మీకు తెలుసో లేదో. ఈ స్టేజ్ మీద నన్ను ప్రతి వాళ్ళు పొడిచారు. వాడికి జల్లెడైంది, నాకు అసలు లేదు వెనకాల. వేరే స్కిన్ కప్పుకొని తిరుగుతున్నా నేను. రెండవ అతి ప్రమాదకరమైన ఘట్టం ఇదే. ఒక డైలాగ్ ఉండేదండి, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా. చచ్చిపోవటం దేవుడేరు, కనీసం వచ్చిపోవటం కూడా లేదు. ఈవిడ ఎక్కడైనా బయట షాపింగ్ మాల్కి వెళ్తే సుధీర్ అన్న ఎక్కడ, ఏదన్నా ప్రెస్ మీట్ పెడితే రష్మి వదిన ఎక్కడ. ఇప్పుడు ఏమైంది, వదిన ఒంటరైంది. అక్కడ ఆడేమో ఆడపిల్లలతో పాడుకుంటున్నాడు, చిన్నపిల్లలతో ఆడుకుంటున్నాడు. ఆ లవ్ ట్రాక్ చూసి పుట్టుకొచ్చిన రైల్వే ట్రాక్ ఇది. కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి నేను ఈటీవీకి పరిచయం చేశా. తర్వాత ఈడితో లవ్ ట్రాక్ పెట్టుకొని ఇంకో వైరస్ ని వీళ్ళు ఈటీవీకి పరిచయం చేశాను. జబర్దస్త్ ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఈటీవీ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. మా సిస్టర్ ఎవరెవరని అడుగుతారు కదా, నా తోడబుట్టిన చెల్లి. ఏమంటావు బేబీ? నువ్వు తోడబుట్టినోడు కాదురా బాబు, చెడబుట్టినోడివి. ఫస్ట్ నేనే రాఖీ కడతా. మీ చెల్లి సంవత్సరానికి ఎప్పుడో ఒక్కసారి రాఖీ కట్టడానికి వస్తుంది. ఎప్పుడు నేను నీ పక్కన ఉంటాను కాబట్టి నేనే ఫస్ట్ కడతా. మీ అందరికి వా క్యా బాత్ హై. ఎవరైతే షుగర్ కలిపింది గాడిదే. ఆల్రెడీ షుగర్ ఎదుర్కొన్నా షుగర్ కలుపుతారా? మీకు షుగర్ ఉందా? మీరు తాగిన పాల్ గ్లాస్ కింద ఉన్న చీటీలో ఉన్న పేరు వచ్చి మా వర్ష గారి చేత రాఖీ కట్టించుకుంటాడు. కోమారాం. నా పేరు ఎందుకు తీసినావయ్యా నువ్వు? నేనెందుకు తీస్తావు? గ్లాస్ కింద ఉంది. మనసులో కువార్కం పెట్టుకొని మాట్లాడక సంటి. గిఫ్ట్ గారు లేడా, గప్పటి గారు లేడా, దున్నపోతు గారు లేడా? నెక్స్ట్ లక్కీ బాయ్ నరేష్. నా చెయ్యి నరుక్కుంటా కానీ నేను మాత్రం రాఖీ కట్టించుకో. ఏవే బర్రమోహన్ దానా, నీకెవ్వడు రాఖీ కట్టలేదని నాకు కట్టిస్తావే? కొత్త ఈయన బర్రెద్దుటే లెక్కుండవు. నీ
బదులు ఎవరో ఒకరు తెచ్చుకో. నంది అవార్డు గ్రహీత పక్కనే ఉన్నారు, అడుగు అడుగు. నాన్న పంది చిచి నంది. మా అన్నయ్య ఎంతో కష్టపడ్డాడు. పెద్ద అన్నయ్య పెద్దమ్మ అమ్మ లెక్క చూసుకుంటే మా అన్నయ్య నన్ను బతికిచ్చిండు. మీ అమ్మగారిని కాపాడలేకపోయాం, నీకు చెల్లి పుట్టింది. మన చేతిలో చాలా తక్కువ టైం ఉంది, ఆలోచించుకో. నేనేం పాపం చేశాను దేవుడా? మా అమ్మని తీసుకెళ్ళిపోయా. మా చెల్లంటే నాకు ప్రాణం. నా చెల్లికి ఏం కాకుండా చూసుకో దేవుడా. ఎందుకే మంచి భోజనం పెట్టి భోజనం తర్వాత ఇలా ఏడిపిస్తారు. You people reminded my sister నేను హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. ఈ జన్మకి మన బంధం ఇక్కడి వరకు రాసిందేమో అన్నయ్య. రాఖీ పండగ చేద్దామా ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.